రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం పూర్తయింది. రాజమండ్రిలో ప్రమాదానికి గురైన ప్రియాంక మృత్యుతో పోరాడి నిన్న మృతి చెందింది. ప్రియాంక మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన గద్వాల జిల్లాలోని ఏ క్లాస్ పూర్కు తరలిస్తున్నారు. ప్రియాంక తండ్రిని మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓదార్చారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల చెక్కును మంత్రి టీజీ భరత్ ప్రియాంక తండ్రికి అందించనున్నారు. అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళము. మాకు అక్కడ ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి? వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని తప్పుదు పట్టిస్తారేమో, ప్రభావితం చేస్తారేమో మాకు అనుమానాలు కలిగినాయి. అక్కడికి వెళ్ళి దర్యాప్తు ఎలా చేశారో చూసిన తర్వాత ప్రాపర్గా వెళ్ళింది. అన్ని ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ దుర్మార్గులను వదిలిపెడితే ఏమాత్రం చట్టాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తే ఇలాగే రిపీట్ అయితే సమాజం ఏమైపోవాలి సార్? నాలాంటి తల్లిదండ్రుల గుండె కోతలు ఇంకా ఎంతమందికి అన్యాయం జరగాలి? ఇంకా ఎంతమంది ఏడవాలి? ఇంకా ఎంతమంది ఇలాగ ఏడవాలి? అది జరగకూడదని చెప్పాను. నిందితులు తప్పించుకోకుండా సెక్షన్లు కరెక్ట్గా పెట్టి వాళ్ళకి నా కూతురు సస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు మాకు చేయండి, న్యాయం చేయండి అని చెప్పాను. వాళ్ళు కూడా చేస్తామన్నారు సార్. వాళ్ళు అంతకుముందే చేస్తున్నారంట, కానీ నాకు తెలియదు కదా సార్. నాకేం తెలుసు వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారనేది నాకేం తెలియదు. నా బాధ నేను వెలగక్కున్నాను. తర్వాత నాకు అన్ని విషయాలు చెప్తూ వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే గారిని నాకు తోడుగా పంపించి చూడండి అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు మినిస్టర్ గారు కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడిచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు, మీకు జస్ట్ ఇన్ఫార్మ్ చేయకపోవడం అనేది గ్యాప్ జరిగింది. ఎక్స్ గ్రేషియా ఎంతో 20 lakhs చేశారంట మా వాళ్ళు పిల్లలు చెప్పారు. రాజమండ్రి సిటీ శాసనసభ్యుడిగా నేను కానీ, పార్లమెంట్ సభ్యురాలుగా పురంధేశ్వరి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పర్యవేక్షించాం. 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ అన్నదానికి నేనే మళ్ళా చెప్పడం జరిగింది. 3 రోజులు కాదు, 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఏ విధమైన రాజకీయ ఒత్తిడులు లేవు. ఆ దుష్ప్రచారం వలన కుటుంబం ఒకంతు ఆందోళన ఉన్న సందర్భంలో వారు మరింత భయభ్రాంతులు గురయ్యారు. నిన్న వెంకటేశ్వర గారు రాజమండ్రికి వచ్చారు. దానికి ముందే నేను మాట్లాడడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన దగ్గరుండి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు అన్నది ఆయన కళ్ళతోటి ఆయనే చూసుకొని, ఆయన చెవులతోటి ఆయనే విన్న తర్వాత ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఈ యొక్క సోదరిమణి యొక్క వ్యవహారంలో వ్యవహరించిందన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళ కుటుంబానికి కూడా ఒక భరోసా ఇస్తా ఉన్నాం. అలాగే ఇలాంటి సంఘటనల ద్వారా అంత కష్టపడి చదివి ప్రాణం కోల్పోయిన సోదరిమణిలాగా ఇంకెవరికి కూడా జరగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ఏదైతే కారణమైన ఇద్దరిని వదిలిపెట్టదు. తమ కూతురు రాలేదు, రాదు అనే విషయాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు జీవించుకోలేనటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు.